పిల్లగా మరి పరిశుద్ధ వారంలో మొదటి దినాన్ని ఈ సోమవారం నుండి మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగం అయితేనేమి, అదే రీతిగా పాఠ్యాంశం అయితేనేమి మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రత్యేకించి చదవబడినటువంటి లేఖన భాగం రోమీయులకు రాసినటువంటి పత్రిక 19-20 వచనాలు మనం చదువుకున్నాం. నిజానికి ఈ వాక్య భాగమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 18వ వచనం నుండి దాదాపుగా 25 వచనాల వరకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ సంఘాన్ని ఉద్దేశించి, రోమా సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నటువంటి కొన్ని మాటలు అంటే సంక్షిప్తంగా మనకి అర్థమవడానికి ఒక 10-15 వచనాలు ఇచ్చామనుకోండి, దాదాపుగా 18-20 వచనాల వరకు ఇస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని కనీసం ఒక పావు గంట లేదా 10 నిమిషాలు చదివారు కూడా ఉంటారు. కనుక సంక్షిప్త వివరణ అంటారు కదా, ఆ పాఠ్యాంశంలో ఉండేటువంటి అంశాన్ని క్రోడీకరించి ఏదైతే తెలియచేయాలనుకున్నామో ఆ విషయాన్ని మీకు అర్థమయ్యేటువంటి రీతిలో ఒక టైటిల్గా ఏర్పాటు చేసి మీకు పరిచయం చేయడం జరిగింది. కనుక ఈ దినాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి చక్కటి అంశం ఏంటంటే సందేహింపక ఏం చేయాలి? చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఎవరికైతే చెప్పడానికి వచ్చామో వారికి చెప్పాలి. సందేహాలు అనేవి చాలా ఉంటాయి. వాటన్నిటినీ నివృత్తి చేయడానికి జీవాధిపతి అయినటువంటి దేవుడు, సర్వలోకనాథుడు, చక్రవర్తి అయినటువంటి ఆయన దేవుని బిడ్డలుగా మన జీవితాలలో ఆశీర్వాదకరమైనటువంటి సమయాన్ని, సందర్భాన్ని, వాటన్నిటిని కూడా సమకూర్చగలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మనం ఆశ్రయించినటువంటి జీవాధిపతి మాత్రమే. కనుక కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు మనం తెలియచేయడానికి కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ప్రిపేర్ అవుతాం. ఇంట్లో కూర్చున్నప్పుడు ఇరువురు కూర్చొని మాట్లాడుకుంటారు, మనం ఇలా మాట్లాడుకుందాం, ఇలా చెబుదాం, ఇలా చేస్తే బాగుంటుంది అని ఇక్కడ అన్నీ మాట్లాడుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అధికారం ముందుకు వెళ్ళిన తర్వాత అధికారి యొక్క యాటిట్యూడ్ అంతా మారిపోతాయి, ఆలోచన విధానాలు మారిపోతాయి. సో మనం వెళ్ళిన వెంటనే సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్నాం అనుకోండి, ఆయన మనతో మనల్ని రిసీవ్ చేసుకునే విధానం ఓకే గుడ్ మార్నింగ్ అన్నాడంటే ఆయన మూడు ఎలా ఉన్నట్టు, పర్లేదు మావాడు బాగున్నాడు అనుకుంటారు. ఓకే మన వైపు చూసి అలా చూసి కోరగా చూసి ముఖం తెచ్చేసుకున్నాడు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏదైతే ప్రిపేర్ అయ్యి వెళ్ళారో ఏం చేస్తారు, ఏమి ఇలా వచ్చారు అని చాలా రెక్లెస్గా అంటే చాలా రూడ్గా అడిగారు అనుకోండి, ఏంటి ఇలా వచ్చారు ఈ సమయంలో అన్నాడు అనుకోండి. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మనోడు మూడు బాగుంది కాబట్టి ఇప్పుడు అసలు ఆ విషయం ఎత్తొద్దు, మాట్లాడొద్దు అంటారు. వీళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్ళినటువంటి విషయాలన్నీ కూడా అంటే ఏ సందేహమో వారు ఏదైతే తెలుసుకోవాలనుకున్నారో, ఏదైతే మాట్లాడాలనుకున్నారో, ఏ విషయాన్ని అయితే అక్కడికి వెళ్ళి వివరించాలనుకున్నారో ఆ వివరించాలని అంటే చెప్పాలనుకున్నటువంటి సందర్భాన్ని మనస్ఫూర్తిగా చెప్పలేదు కదా. ఆ తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి అంటే కష్టమంతా కూడా వ్యర్థమైపోయింది అని చాలా విచారపడి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతారు, మీరు వెళ్ళిన పని ఏమైంది అని అంటే అంటారు. అదేంటి అంటే అదంతే, ఈరోజు అవ్వలేదు. వెళ్ళిన పని ఏమైందంటే అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? అవ్వలేదు అంతే. కానీ మనుషులు ఆ విధంగా ఉంటే మనం ఆశ్రయించినటువంటి దేవుడు ఎలాంటి వాడు అని అంటే, మనం ఏ సందేహాలతో ఉన్నా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి అనుమానాలు అపోహల మధ్యలో ఉన్నా, ఎందుకు నా బ్రతుకులో ఇన్ని ఓటములు ఎదురవుతూ ఉన్నాయి, ఎందుకు నా బ్రతుకులో ఇన్ని అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి, ఎందుకు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది, అందరూ బాగానే ఉన్నారు కదా అంటే నా తోబుట్టువులు కావచ్చు, నా బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నాతో ట్రావెల్ చేసే నా కొలీగ్స్ కావచ్చు, అందరూ బాగానే ఉన్నారు. సో నేనే ఎందుకు తలదించుకునే పరిస్థితి వస్తుంది అని అంటే నీ సందేహాలన్నిటికీ సమాధానం ఎవరై ఉన్నారు? మనం ఆశ్రయించినటువంటి దేవుడు. కనుక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన చుట్టూ ఎవరిని చూడవలసినటువంటి అవసరము లేదు, ఎవరిపైన మనం దృష్టి పెట్టవలసినటువంటి అవసరము లేదు. ఎవరినైతే నువ్వు దర్శించాలనుకున్నావో, ఎవరితోనైతే మాట్లాడాలనుకున్నావో, ఎవరికైతే నీకున్న సందేహాలను, అనుమానాలను, అపోహాలను, నీకున్న ప్రశ్నలను సంధించాలనుకున్నావో ఆయనకు సూటిగా ఆయన పాదములు చెంత పెట్టి అడిగినప్పుడు నేను అనుకుంటాను బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మీకు కూడా తెలుసు. అన్న శిలోహు ప్రార్థన మందిరానికి వెళ్ళినప్పుడు దైవజనుడా నా కొరకు ప్రార్థన చేయండి, నేను గర్భఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని దైవజనుడైనటువంటి ఏలి దగ్గరికి వెళ్ళి ప్రార్థన మొర
పెట్టుకోలేదు. ప్రార్థన అవసరత తెలియచేయలేదు. అంత మాత్రమే కాదు, యాకోబు తన జీవితాన్ని మరి దేవుని సన్నిధిలో అంటే ఆ రాత్రికాల సమయంలో వచ్చి సర్లే కొడితే కొడతాడు మా అన్నయ్య కదా అని పరుగుని వచ్చి, యాషావా నా ఆస్తి అంతా నీదే కదా, నువ్వు చంపినా కొట్టినా ఏం చేసినా ఇదంతా నీదే అని తన అన్నయ్యనటువంటి యాషావు దగ్గరికి వెళ్ళి తను అనుమానం అనేది ఉంది, సందేహం అనేది ఉంది, నాన్న ఏం చేస్తాడో అనేటువంటి అనేక రకాల అనుమానాలు, అపోహలు, సందేహాలు ఉన్నాయి. కానీ తనకున్న సందేహాలకు నివృత్తి ఎవరు కలిగించారు అని అంటే మనము ఆశ్రయించినటువంటి దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ముందు చాలామంది దైవజనులు నిలబడ్డారు. బర్నబా కానీ, పేతురు కానీ, ఆ తర్వాత స్టెఫను కానీ, ఇలా చాలామంది దైవజనులు తారసపడ్డారు, కనిపించారు పౌలు గారికి. కనిపించినప్పుడు ఆయన, నేను అనుకుంటాను ధర్మశాస్త్రాన్ని కంఠోపాఠంగా ధ్యానం చేసినటువంటి దైవజనుడు కనుక, అప్పుడు దైవజనుడు కాదు, చాలా చక్కటి విద్యను అభ్యసించినటువంటి సకల విద్యలందు ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి సౌలు కనుక ఆయన మనల్ని పిలిచి పర్సనల్గా మాట్లాడుండొచ్చు. ధర్మశాస్త్రంలో ఉంది కదా ఈ ప్రవచన వాక్యము, నిజంగా ఆయననే మెస్సయ్యా. సో నేను ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా, నాకున్న డౌట్స్, నాకున్న సందేహాలు నువ్వు వివరించగలవా అంటే ఖచ్చితంగా వివరించేవారేమో. కానీ ఎవరిని పిలిచి మాట్లాడలేదు. బర్నబా కానీ, పేతురు కానీ, ఎవరిని, యోహాను కానీ ఎవరితోని మాట్లాడకుండా తన మనసులో ఒక ప్రశ్న, ఒక సందేహం ఉండిపోయింది. ఆ సందేహంతోనే ఏ మార్గాన్ని వెళుతూ ఉన్నాడు? దమస్కు మార్గాన్ని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. స్టెఫన్ తన కండ ముందు చనిపోతూ మాట్లాడుతూ ఉంటే, అయ్యా వీళ్ళకి ఏమీ తెలియదు అయ్యా, వీళ్ళందరూ కూడా చాలా మంచోళ్ళు, కాకపోతే వారిని క్షమించు అనే మాట ఆ సౌలు హృదయాన్ని తాకింది. ఒక సందేహం ఉండిపోయింది, ఎక్కడిది ప్రేమ, ఎక్కడిది ఇంత ఓర్పు, ఎక్కడిది ఇంత సహనము? నిజంగా ఆయన ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రవచనాలు నెరవేర్పగలిగినటువంటి మెస్సయ్య ఆయనేనా అనే సందేహంతో దమస్కు మార్గాన్ని బయలుదేరి వెళ్ళాడు. ఆ సందేహానికి నివృత్తి కలిగించినటువంటి సమాధానమే యేసుక్రీస్తు ప్రభువు. అందుకని ఆయన పడిపోయిన వెంటనే అడుగుతాడు కదా, ప్రభు అనే సంబోధన ఎవరికి వస్తుంది? నిజానికి ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలలో, యూదా జనాంగములో కానీ ఆనాటి ప్రజలలో ఒక్క రోమా అధికారిని తప్ప ఎవరిని ప్రభు అని పిలవడానికి అధికారము లేదు, ఎవరిని ప్రభు అని పిలవకూడదు. అందుకనే కదా ఈ రోజు రాజు అంటాడు, నేను తప్ప వేరొక ఎవడక్కడ అంటాడు. అంటే ప్రభు అని పిలవగలిగినటువంటి అధికారం కలిగిన వారు ఎవరు అంటే చక్రవర్తులు, రాజులు మాత్రమే ప్రభువులు. మరి పడిపోయిన వెంటనే సౌలుకి ఆ సందేహం అలా ఉండిపోయింది. ఆ సందేహంతో బయలుదేరి వెళ్తున్నాడు. ఎవరు అసలు ఎవరైనా ఈయన అంటాడు కదా, స్టెఫన్ అంటాడు, ఆకాశము తెరవబడి ఆ తండ్రి సింహాసనం ముందు కుడి పార్శ్వమందు మనుష్య కుమారుడు కూర్చుండి ఆయన రొమ్మునాలుకను చూస్తూ ఉంటే ఆ ప్రభువుని నేను చూస్తూ ఉన్నానంటే ఎవరో ప్రభువు? ఇది కదా సౌలు యొక్క సందేహం. అంటే సందేహము, అనుమానము. ఈరోజు నీ సందేహం ఏంటి? చాలా సందేహాలు ఉన్నాయి. అంటే సందేహాలు అంటే మన బ్రతుకులో చాలా ప్రశ్నలు. ఏంటా ప్రశ్నలు అంటే, నేను దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాను కదా, ఎందుకు నా బ్రతుకులోనే ఇన్ని అనార్థాలు, ఎందుకు నా బ్రతుకులోనే ఇన్ని అపోహలు, అసలు ఏంటి, ఎలా నేను జయించగలగాలి? అసలు దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా? ఎవరు మార్చగలరు? జీవాధిపతి అయినటువంటి దేవుడు అనేవాడు కూడా ఉన్నాడు. ఆయన సన్నిధికి వస్తూ ఉన్నాను, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆయన పాదములు పట్టుకుని గోచాడుతూ ఉన్నాను, ఆయనే నా ప్రభు అని, రక్షకుడని, ఆయన నా ముక్తిదాతని నమ్ముతూ ఉన్నాను కదా. అయితే పరలోకం వస్తుందో రాదో అదంతా పక్కన పెడితే ఇప్పుడు నా సమస్యలు తీర్చగలిగినటువంటి నాదుడు ఎవరు అని అనేక ప్రశ్నలతో, అనుమానాలతో మన గృహాల దగ్గర చింతించేటువంటి బిడ్డలు చాలామంది ఉంటూ ఉన్నారు. కాకపోతే బయటకు చెప్పుకోలేకపోతున్నాం, ఓపెన్గా బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నాం. మీరు ఎవరంటే అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి విశ్వాసనండి, ఆయన కుమార్తెనండి అని చెప్పుకుని నీకే అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఒక పెన్ను పేపర్ ఇచ్చి మీకేమైనా కొన్ని ప్రశ్నలు ఉంటే రాయండి. దేవుడికి మీ జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేయాలని కోరుకుంటూ ఉన్నారో వాటినన్నీ కొంచెం బ్రీఫ్గా రాసివ్వగలరంటే ఎంతమంది రాసేస్తారు? ఖచ్చితంగా రాసిస్తారా? రాసేవరా? నా బ్రతుకులు, నా కుటుంబం బ్రతుకులు, నా పిల్లల జీవితంలో నాకు అంటే ఈ కార్యాలు జరిగించాలండి అని ఆశించగలిగిన వారు. అంటే ఇవన్నీ కూడా వేటికి సాదృశ్యంగా ఉన్నాయి? సందేహాలు. ఎవరు తీర్చుతారా సందేహాలు అని అంటే నేను అంటాను, మనం ఆశ్రయించినటువంటి జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు. అంటే మనలాగే ఒక ఆయన ఉన్నాడు. ఓకే, సౌలు గారు అక్కడికి వెళ్ళారు, సందేహంతో వెళుతూ ఉన్నాడు. దేవుడు దర్శించాడు, ప్రభువా నువ్వు ఎవడనంటే, అయ్యా నువ్వు వెతుకుతున్నావు కదా, సందేహంతో, అనుమానంతో, అపోహతో ఉన్నావు కదా, ఆయనను నేనే. సౌలుకి క్లారిటీ వచ్చింది. అందుకనే ఓకే ఈయనే సర్వాధికారి అనుకున్నాడు. వచ్చిన తర్వాత ఆయన సేవను పట్టుకున్న తర్వాత మరి ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూశాడా? ఎన్నడూ తన మరణ పర్యంతరము ఎప్పుడు కూడా వెనకంచి వేసినట్లుగా పౌలు గారి జీవితంలో మనం చూడము. చావు కూడా భయపడలేదు. ఆయన అంటాడు కదా, బ్రతుకుడికి వేస్తే చావు అయితే లాభం. ఎందుకని? ఆయన సందేహం తీరింది.
ఈరోజు నీ సందేహం తీరకుండా, నీ అనుమానం తీరకుండా, అపోహలు తీరకుండా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని మామూలుగా ఒక కాలం గడిపేసి వెళ్ళిపోతే దీనివల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు. నామకార్థ క్రైస్తవులుగా తప్ప, నామకార్థ సేవకులుగా తప్ప, నామకార్థ దేవుని బిడ్డలుగా తప్ప మన వల్ల దేవునికి కానీ, దేవుని వల్ల మనకి కానీ ఏ విధమైన ప్రయోజనం ఉండదు. మనలా జ్ఞాపకం చేస్తున్నాడు, మనలాగే లోకంలో వారు కూడా బ్రతుకుతూ ఉన్నారు, మనలాగే వారు కూడా జీవితాన్ని వెలబుచ్చుతూ ఉన్నారు, వారు చక్కగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, మనలాగే మనకంటే ఇంకా సౌలభ్యకరమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు. కానీ తీర్పు సమయంలో ఈ సందేహాలు నివృత్తి కాకపోతే, మీరు చూడండి, ధనవంతుడు దేవుడితో మాట్లాడేటువంటి మాటల గురించి మాట్లాడితే ఆయన అంటాడు, అయ్యా నాకు కొంతమంది సహోదరులు ఉన్నారు, మీరు అవకాశం ఇస్తే నేను వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించి వస్తానంటే ఆయన ఏమన్నారు, భూమి మీద వారికి ప్రకటించడానికి చాలామంది దైవజనులు ఉన్నారు. అంటే ఇప్పుడు ఇతనికి ఒక డౌట్ ఏంటంటే, భూమి మీద ప్రకటించినప్పుడు అది నిజమో కాదు, అది వాస్తవం కాదని ఏదో రకమైనటువంటి అపోహలో బ్రతికాడు. ఈరోజు మనం కూడా అపోహలో బ్రతికితే, నీ సందేహాలు సందేహాలుగానే ఉండిపోతే, నీ ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉండిపోతే ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీవితంలో బలపడడానికి అవకాశము లేదు. అవి కుంటుపడిపోతాయి. మీరు చూడండి, పిల్లలు ఎవరైనా చూసినప్పుడు మనం ఏమంటామంటే, రే హోంవర్క్ చేసావా అని అడుగుతాం, లేదు రేపు చేసుకుంటానులే అంటాడు. సరే రేపు చేస్తావా, తక్కువే ఉంది అంటాడు, రేపు చేసుకుంటాడు. మరలా నెక్స్ట్ డే అడుగుతాం, నిన్నటి హోంవర్క్ చేస్తామంటే లేదు, ఈ 2 రోజులతో కలిపి నేను నెక్స్ట్ డే చేస్తానంటాడు. 3 రోజులతో కలిపి ఆ సండే సెలవు కదా, సండే చేసుకుంటానంటాడు. 1 వీక్ హోంవర్క్ అంతా సండే కూర్చొని ఎన్ని గంటలు చేస్తాడు? మండే స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడు ఏమంటాడు తెలుసా, నేను వెళ్ళను స్కూల్కి అంటాడు. ఎందుకు వెళ్ళవరా, లాస్ట్ వీక్ హోంవర్క్ పెండింగ్ ఉండిపోయింది అంటాడు. అరే మరి పోయిన వారం అంతా ఏం చేస్తే ఏ రోజు ఆ రోజు చేసుకుంటే బాగుండేది కదా అని అంటే, నాకు అర్థం కాలేదు. ఏం కాలేదు? నాకు అర్థం కాలేదు అంటే నీకు అర్థం చేసుకునేటువంటి అవగాహన లేదు. ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకొని, ఏ రోజు ఆ రోజు చదువుకొని దాని మీద మనసు పెడితే సరైనటువంటి క్లారిటీ వస్తుంది. విద్యార్థులను మనం అంతా నొక్కి చెబుతాం కదా, మరి ఆధ్యాత్మికంగా బలపడేటువంటి మనము ఆయన జీవ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు కదా. అంటే ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు నీలో ఉండే ప్రతి అనుమానములకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు నీ చెంతనే ఉన్నప్పుడు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం, ఎక్కడెక్కడో ప్రాకులాడుతూ ఉంటాం. అంటే నీలో ఉన్న ప్రతి ప్రశ్నకి సమాధానం ఆయనే. సందేహాలతో, అనుమానాలతో అవి అలా పోస్ట్ పోన్ అయిపోతూ, ఫైల్స్ అన్నీ కూడా పెరిగిపోయి లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమంటాం తెలుసా, నాకు ఏమీ అర్థం కాలేదు. 1, నాకు ఏమీ జరగలేదు. 2, నాకు ఏ విధమైన ప్రయోజనము లేదు. మరి ఎన్ని సంవత్సరాలు భక్తి ఏమైపోయింది అని అంటే తెలియదయ్యా. విత్తనాల గురించి ఆయన దైవజనుడు చెబుతూ అంటారు, చిన్నగా ఎండగాయగానే అది ఏమవుతుందట అంటే, ఆ ఎండకాయగానే కింద ఏముంది, సందేహమైనటువంటి ఒక రాయి ఒకటి ఉంది. రాతి నేల మీద పడ్డాయి కనుక సుర్రమని ఎండ తగలగానే ఆ విత్తనం ఏమవుతుంది, కొద్దిగా నాడుతుంది. కానీ వేడి తగలగానే మాడిపోయి అలా ఉండిపోతాయి. ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు. అంటే ఈ సందేహాలతో ఉండేటువంటి విశ్వాసాలుగా మనం ఎప్పుడైతే ఉంటామో వాటిని ఖచ్చితంగా మనలో ఉండే సందేహాలకు సమాధానం వెతకాలి. సమాధానం వెతకకపోతే మన భక్తికి అర్థము లేదు. అది ఏ సమస్యనే కావచ్చు. కానీ ఇక్కడ మంచిగా మనకు అర్థమవడానికి, ఆనాటి రోమా సంఘానికి అర్థమవడానికి దైవజనుడైనటువంటి పౌలు గారు ఆయన ఏదైతే సందేహాన్ని క్లియర్ చేసుకున్నాడో దేవుని దగ్గర, ఆ విధముగానే రోమా సంఘానికైతేనేమి నాడు మనకైతేనేమి ఆయన క్లుప్తంగా తెలియజేస్తున్నటువంటి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చదవండి 19వ వచనములో, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి, చదవడం, అప్పటికి తన శరీరము మృత తుల్యమై సారా గర్భము ఆలోచించును కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక, అవిశ్వాసం వలన దేవుని యొక్క వాగ్దానమును సందేహింపక. అబ్రహాము గారికి సందేహం రాలేదా? అనుమానం రాలేదా? దేవుడు మాట్లాడుతూ ఉంటే సారమ్మ గారు ఆ గుడారంలో ఉండి పక్కమని నవ్వారట. దేవుడు అన్నాడు, అబ్రహామా మర్యాదగా ఉండదు అన్నాడట. ఏమన్నాడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎండవేళ వచ్చినప్పుడు, అబ్రహామా
ఇదిగో చూడు, ఈ ఇసుక రేణువులు చూడు, ఆకాశ నక్షత్రాలు చూడు, అవి చూడు, ఇవి చూడు అని పరిచయం చేస్తుంటే గతకాలం నేను ఎప్పుడో తెలియజేసినట్టు గుర్తు. అనిల్ రాజు గారింటి దగ్గర, మాతమ్మ గారింటి దగ్గర నేను ఈ వాక్యం గురించి మాట్లాడుతూ ఆగరు గురించి, ఆ తర్వాత సారమ్మ గారి గురించి చెబుతూ, అయ్యా ఆకాశంలో చొక్కలు చూపించడం కాదు, ఇదిగో సారమ్మ గారి గురించి. ఓకే, అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు వీరిరువురి మధ్యలో సంభాషణ. ఆవిడ ఎక్కడుంది? 90 సంవత్సరాల వయసు వచ్చేసింది. గుడారంలో ఉండి పక్కుమని నవ్విందట. అయ్యా ఈ వయసులో నాకు పిల్లలేటి అని నవ్వితే దేవుడు అన్నాడు, అబ్రహామా, మాట ఇచ్చి తప్పుకోవడానికి నేను మనుషుడిని కాదు. ఆయన నమ్మదగినటువంటి దేవుడని. అంటే అబ్రహాము కూడా ఎక్కడో వచ్చిన డౌట్, అపోహ ఉంది, సందేహం ఉంది, ఇది నిజంగా జరుగుతుందో జరగదు అనేటువంటి. మనమేమంటామంటే అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఓకే, విశ్వాసం ఒకవేళ నిజంగా అబ్రహాంలో ఉంటే కార్యం ఎప్పుడు జరిగి ఉండేది? 25 సంవత్సరాల గ్యాప్ ఎందుకు వచ్చి ఉండేది? అబ్రహాం ఏ వయసులో పిలవబడ్డాడు? 70 సంవత్సరాల వయసులో పిలవబడ్డాడు. 70 సంవత్సరాల వయసు నుంచి అబ్రహాము సంతానమును పొందుకున్నది ఎప్పుడు? 95వ సంవత్సరమున. అంటే దేవుడు వాగ్దానం పొందుకున్నది 95వ సంవత్సరమున. సంతానమును పొందుకున్నది ఎన్నో సంవత్సరమున? 100 ఏళ్ల వయసు కలిగినప్పుడు. అంటే ఈ గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో అబ్రహాములో కూడా ఒక రకమైనటువంటి అపోహ వచ్చింది. దేవుని మీద కంటే తన సొంత ప్రయోజనాల మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు సారమ్మ యొక్క మాట మీద డిపెండ్ అయిపోయాడు. అందుకని సందేహాలను మన జీవితంలో ఉంటే మన సొంత ప్రయత్నాలు కాదు, సొంత ప్రయోగాలు కాదు, దేవుని సముఖంలో ఆయన పాదముల చెంత పట్టుకొని ఆయనతో కోల్చాడాలి. అయ్యా నన్నెందుకు ఈ విధముగా నన్ను ఉంచావు అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా చాలా సందర్భాల్లో మనకి కొన్ని విషయాలు ఏంటంటే, మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన అవసరత కోరుదని కాదు, ఖచ్చితంగా ఇతరులు సంఘ ప్రార్థన అవసరం, కుటుంబ ప్రార్థన అవసరం, స్నేహితుల ప్రార్థన అవసరమే. కానీ నేను అంటాను, మొట్టమొదటిగా ఇప్పుడు నాకు గట్టిగా ఒక రాయిచి కొట్టారనుకోండి, ఇక్కడ నాకు ఇలా బ్లడ్ కారుతూ ఉంటే కొద్దిగా మీరు ఆయింట్మెంట్ రాసేసుకోండి అన్నాను అనుకోండి. ఏమండి, నాకు ఇక్కడ పెద్ద రాయితో దెబ్బ తగిలి బ్లడ్ కారుతూ ఉంది, మీరు ఆయింట్మెంట్ రాసేసుకోండి అని అంటే బాధ ఎవరిది? దెబ్బ ఎవరిది? అంటే ఆ నొప్పి నాకున్నప్పుడు నేను ఎవరి పాదములు పట్టుకుని ఏడుస్తాను? నన్ను కలిగించినటువంటి దేవుడు. ఈరోజు నాకు ఆర్థిక సహాయం కావాలనుకుంటే, నాకు వస్త్రాలు కావాలనుకుంటే, నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కావాలనుకుంటే, నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ అల్లుడు ఇలా అంటున్నాడు, లేదా మీ కోడలు ఇలా అంటుందని ఎవరికి చెప్పుకుంటాం? వెళ్ళి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కోచాడుతాం. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో, లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇదిగో మా ఇద్దరు మధ్యలో ఇలా ఉంది అని ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం? తల్లిదండ్రులే పెద్దలు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాం. ఈరోజు నీకు ఆయుష్ని ఇచ్చింది ఎవరు? నీకు జీవితాన్ని ఇచ్చింది ఎవరు? జన్మనిచ్చింది ఎవరు? గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పినప్పుడు, ఆయన ఇచ్చే బహుమానం కొరకు అన్నప్పుడు ఎవరి పాదములు పట్టుకుని గోచాడాలి? ప్రార్థన అవసరత కోరకూడదని కాదు, కానీ గోచాడవలసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనని వదలకూడదు. అన్న చేసింది అదే. అన్నమన్నది, ఏలి గారు నా కోసం ప్రార్థన చేయండి అని అడగలేదు. ఏలి వచ్చాడు, పొద్దున్నే తాగేసావా తాగుబోతు మొహందానా అంటే, అయ్యా నేను తాగలేదయ్యా, పుట్టుడు దుఃఖంలో ఉన్నాను, హృదయం బద్దలైపోతుందయ్యా, నన్ను చాలా చులకలుగా చూస్తూ ఉన్నానయ్యా, తలెత్తుకోలేకపోతూ ఉన్నాను, నా సందేహాలకు, నా అనుమానాలకు, నా అపోహలకు సమాధానం ఇచ్చినటువంటి దేవుడు ఇక్కడ ఉన్నాడని తెలుసు. అందుకని తాడో పెడో తేల్చుకుందామని వచ్చానయ్యా, చూద్దాం ఏం చేస్తాడు. ఆవిడ ఏమన్నదో తెలుసా? భర్త అక్కడికి రాకముందు అన్నది, ఏమయ్యా నాకు బిడ్డలు కావాలి అన్నది. అయ్యా నేనేమన్నా బిడ్డలు ఇవ్వడానికి? నేనేమన్నా దేవుణ్ణా? అంతే కదా అన్నాడు. నేను దేవుణ్ణా అనంటే, అయితే నీకు చేత కదా, నువ్వు దేవుడు కాదు కదా, ఇచ్చేవాడు ఎవరు? ఆయనే. కాబట్టి శిలోహు ప్రార్థన మందిరానికి వెళ్ళిపోయిందంతే. మా ఆయన ఇవ్వడటయ్యా, దేవుడిగా నువ్వే ఇస్తావట. ఆయన చెప్పాడు, కాబట్టి నా కుమారుణ్ణి ఇస్తే నీ సేవకు సమర్పిస్తాను. అది రోషము కలిగినటువంటి నీ సందేహము, నీ అనుమానములకు సమాధానం ఇచ్చినటువంటి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన సన్నిధానంలో గోచాడాలి, ఏడవాలంతే, హృదయం బద్దలయ్యేలాగా కార్యము జరిగే వరకు దేవుని సన్నిధిలో పెనుగులాడాలి, వెసుక్కోకూడదు. ఎవరేమనుకున్నా, ఎవరు ఎన్ని విధాలుగా మనల్ని చూసి నవ్వుతున్నా, ఒకటే, కార్యము చేసేటువంటి దేవుడు ఆయన. నేను ఆదివారం తెలియజేశాను, మన జీవితంలో ఆయన పరీక్ష పెడుతూ ఉన్నాడు. పరీక్ష పెట్టకుండా విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడైతే కాదు. ఎందుకు పరీక్ష పెడుతూ ఉన్నాడు? ఆయన ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి 2 పాయలైపో, మోసేను అలా నించో అని చెప్పలేడా? కానీ పరీక్ష. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక పరీక్ష పెడుతూ ఉన్నాడు. ఆ పరీక్షలో ఎదురొట్టి నిలబడాలి. ఏం పర్వాలేదు, ఆలస్యమైన పర్వాలేదు. అబ్రహాం గారి జీవితంలో 25 సంవత్సరాలు ఆలస్యమైంది. తలదించుకున్నాడా? గర్వంగా దేవుని సన్నిధిలో అల్లారు ముద్దుగా పండంటు బిడ్డనెత్తుకొని సారమ్మ కంసేపు, అబ్రహాం గారి కంసేపు ఎత్తుకుంటూ ఉంటే అందరూ చూసి
మంచి బిడ్డ ఇచ్చారండి, వారి విశ్వాసం గొప్పది అని అంటూ ఉంటే వారి ప్రార్థనకు ప్రతిఫలమును చూసి మా సందేహాలతో అనుమానాలతో ఎన్నోసార్లు మేము ఇలా అయిపోయామండి. కానీ దేవుడు ఇచ్చినటువంటి కుమారుడు వలన వారి సంతోషాలకి ఆనందానికి అవధులు లేనటువంటి జీవితాన్ని వారు చూసినట్లుగా మనము చూడగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వీరిరువురి యొక్క జీవితాలు 99 సంవత్సరాలు ఒకరికి, ఆ తర్వాత 90 సంవత్సరాలు, ఇరువురు భార్య భర్తలకి మధ్యలో దాదాపుగా 9 సంవత్సరాల గ్యాప్. మరి అయ్యగారికి ఇంకొక సంవత్సరం వస్తే 100 సంవత్సరాలు, 100 ఏళ్ల వయసు కలిగిన వాడని మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు, ఈరోజు మనకు ఉండేటువంటి అనుమానాలు ఏవైనా కావచ్చు, అపోహలు ఏవైనా కావచ్చు, వైద్యులు ఎన్నో చెబుతారు. వాడు ఎవడ దేవుడా? నేను ఇందాక ఎలిమెలికి చెప్పినట్టుగా, లేదంటే వాళ్ళు వచ్చి ఎవరో ఇది చెప్పినట్లుగా మీరు వెళ్ళి వైద్యుడు చెబుతాడు. వైద్యుడు ఎవరు? మనలాంటి మనుషుడే, సాధారణంగా మనలాగే చదువుకున్నాడు ఈ లోకంలో. కాకపోతే ఆయన ఎంబీబీఎస్ చేశాడు, మనం చేయలేదంతే. మనకు తెలిసిన విద్య ఏంటో తెలుసా? ప్రార్థనే మన మెడిసిన్. పరమ తండ్రే మన వైద్యుడు. ఆయన సన్నిధికి వెళ్ళి ఈ లోకంలో కార్యాలు జరిగించినటువంటి దేవుడు ఆయన కనుక నీ సందేహాన్ని ఏం చెప్పాలి? భర్త దగ్గరికి వెళ్ళి చెప్పొద్దు, నీ తోబుట్టు దగ్గరికి వెళ్ళి చెప్పొద్దు, సొంత అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళి చెప్పు. నేను చెప్తాను, తల్లికి కూడా చెప్పొద్దు, జన్మనిచ్చినటువంటి తల్లికి కూడా చెప్పొద్దు. ఒకవేళ తను నేను చులకనగా చూడొచ్చేమో, అరే నాకు తొందరగానే సంతాన ప్రాప్తి జరిగింది కదా, నా చిన్న కూతురికి తొందరగానే జరిగింది, లేదా మా కోడలకు త్వరగానే జరిగింది, మరి నా కుమార్తెకి ఎందుకు జరగలేదు, నా సహోదరికి ఎందుకు జరగలేదు అని ఒకవేళ మిమ్మల్ని చిన్న చూపు చూడొచ్చేమో. నేను అంటాను, నీ దేవుడు నిన్ను తృణీకరించే దేవుడు కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళండి. రాత్రైనా పగలైనా మీకు ఎప్పుడు మనసు అనిపిస్తే దేవుని సన్నిధిలో పెరిగిలాడండి. అయ్యా ఏమైనా నాకు నువ్వు ఎందు చేత ఆలోచన చేస్తున్నావు నాకు తెలియదు. ఒకవేళ నేను ఇలాగ నీ కుమార్తెగా ఉండడం నీకు ఇష్టమైతే అది నిశ్చితమే. అంతకు మించి నేను వేరే ఏది అడగాలనుకోవట్లేదయ్యా, నీ ఆశీర్వాదాలు నేను కోరుకుంటూ ఉన్నాను. అబ్రహాము సారముల జీవితాల్లో జరిగినటువంటి సందర్భం, వారి సందేహాలను అనుమానాలను దేవుని సన్నిధానములు ఆయన పాదములు చెంది పెట్టారు కనుక వారి బ్రతుకులు దేవుడిని కార్యం చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, మరొక మాట, రోమీయులకు రాసినటువంటి పత్రికలు మనం చదువుకుని 21వ వచనం చదవటము. అది దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము ఉంది. అబ్రహాం గారు సందేహం ఉంది, కానీ ఆయన దేని వలనట, అందుకనే పౌలు అంటాడు, మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలం ఉంటుంది. మీకు అనుమానాలు ఉన్నాయి, నేను మరలా చెప్తూ ఉన్నాను, మీకు మాత్రమే కాదు, అపోహలు ఉన్నాయి. కానీ ఈ అపోహలు సందేహాలకి నివృత్తి కలిగించేటువంటి నాదుడు ఎవరైనా ఉన్నారా అని అంటే, వైద్యుడు ట్రీట్మెంట్ అంతా చేసి అంటాడు, మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం, చూద్దామండి అంటాడు. ఈ వారం అంతా చూడండి, నెక్స్ట్ వీక్ రండి అంటాడు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఏదైనా కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడితో మాట్లాడతాడు. 120 కీర్తన మనం అస్తమానం చదువుకుంటూ ఉంటాం ఈ వాక్య భాగాలు. ఆయన ఏమంటాడంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి, అంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహించానంటే, నీ జీవితంలో ఆయన కార్యము చేయాలి అని అనుకుంటే, నీ ప్రార్థన ద్వారా ఆయన సింహాసనమును కదిలించగలిగితే, నీ కన్నిటి ద్వారా ఆయన హృదయాన్ని తాకగలిగితే, అయ్యా ఎందుకు నన్ను ఇలా విడిచిపెట్టావు అంటే నేనంటే నీకు ఇష్టం లేదా, అలాంటప్పుడు నేను ఎందుకు కలిగించావు? ఈ లోకంలో నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించడానికి నేను అర్హురాలను కాదా, అర్హుడిని కాదా అని ఎప్పుడైతే ఆయన హృదయాన్ని మనము తాకిస్తామో, ఆయన హృదయాన్ని పట్టుకొని మనము గోచాడుతామో. ఏమంటే దావీదు భక్తుడు చూడండి, చేసింది తప్పే, ఆయన పరుపు తేలలే ఏడ్చాడట. ఏడ్చి దేవుని సన్నిధిలో, అయ్యా నేను తప్పు చేశాను అని పరుపు తేలలే ఏడ్చినప్పుడు దేవుడు అన్నాడు, దావీదా ఈ సింహాసనం మీద నీ కుటుంబంలో ఒక్కరినైనా నేను కూర్చోబెడతాను. అది మన దేవుని యొక్క మనస్సు. ఆయన మనస్సును గెలిచేవారుగా, గతించిన కొన్ని దినాల క్రిందట చెప్పాను, ఆయన మనస్సును గెలిచేవారుగా ఉండాలి. లోకంలో ఎవరి మనస్సు గెలిచినా గెలవకపోయినా అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు నిన్ను పొగిడినా పొగడకపోయినా, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ఆదరించకపోయినా, చెవుము కలిగిన దేవుడు మనసు గెలవండి. ఒకటే, గెలవడం అంటే మనం డబ్బులు ఇచ్చో కానుకలు ఇచ్చి ఇది కాదు, కన్నీరు కార్చి ఆయన పాదాల చెంత అడగండి, అయ్యా నేను కుమార్తెను కదా, నేను కుమారుడు కదా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ సందేహాలు ఆయన సన్నిధిలో తెలియచి చెప్పండి, భయపడాల్సిన అవసరం లేదు. రెండవది, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి చాలా సందర్భాల్లో మనము ఈ నదులు దాటుతూ ఉంటాం. చిన్న చిన్న నదులు దాటుతున్నప్పుడు ఆ నదుల మీద బ్రిడ్జిలు కడుతూ ఉన్నారు. ఈనాటి కాలంలో టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత బ్రిడ్జిలు కడుతూ ఉన్నారు. ఈ బ్రిడ్జిలు కడుతున్నప్పుడు మనకి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఈ బ్రిడ్జి దాటుతున్నప్పుడు ఆ బ్రిడ్జి లేకుండా ఈ నది దాటవలసి వస్తే, నేను ఆ నది ఒడ్డున నిలబడి నేను ఒక్కసారిగా ప్రార్థన చేస్తే ఆ నది 2 భాగాలుగా విడిపోయి నేను ఆరిన నేలను నడిస్తాను అని ఎప్పుడైనా అనుకున్నారా?
సరే మీకే వచ్చింది, అవకాశం వచ్చింది, అలా నదిలోంచి నడుచుకొని వెళ్ళిపోండి అనగానే అక్కడికి వెళ్ళి కాలు పెట్టండి అని ప్రేరేపణ వచ్చింది. కాలు పెట్టగానే నది రెండుగా చీలిపోద్దని ఎప్పుడైనా అనిపించిందా? ఇలాంటి అనుమానాలు ఎప్పుడు రావా? ఏమండి, ఇక్కడ చూడండి, ఒక వాక్య భాగాన్ని వచ్చి చదివిస్తాను. 14వ అధ్యాయం నిర్గమకాండ 14వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుంటాను. నిర్గమకాండం 14వ అధ్యాయము 21, 22 వచనాలు. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును ఏం చేశారంటే అండి, అది ఏమైనా చిన్న పేపరా, కొన్ని గ్లాస్ నీళ్ళ? ఇప్పుడు ఏదైనా చూడండి, మనం ఇలా టేబుల్ మీద ఒక చిన్న డ్రాప్ పడింది అనుకోండి, వాటర్ పోయింది అనుకోండి, ఏం చేస్తాం ఒకసారిగా అంటే దాన్ని ఏం చేస్తాం? తొలగిస్తాం. దాన్ని ఎలా తొలగిస్తాం? తుడుస్తాం. దీన్ని దేన్ని తొలగించాడట దేవతి దేవుడు? సముద్రాన్ని తొలగించాడట. అది తొలగించడానికి ఈరోజు చాలామంది కవులు కానీ ప్రపంచ తత్వవేత్తలు కానీ ఏమంటారంటే సముద్రము లోతు ఎంతో కూడా కొన్ని కవితలు రాస్తారు. ఆడవారి మనస్సు సముద్రపు లోతు ఎన్ని జన్మలెత్తినా తెలుసుకోలేమట. అంటే ఇప్పుడు సముద్రపు లోతు అంచనా వేయలేనటువంటి మన జీవితంలో ఆయన సముద్రాన్ని ఏం కాకుండా తొలగిస్తాడట. సాధ్యమా? మనకు సాధ్యమా? కొన్ని లోకములకు ఎవరికైనా అవకాశం ఉందా అని అంటే ఎవరి చేతుల్లో లేనటువంటి కార్యాలు చేసేటువంటి సమర్థుడు ఎవరు? అది అబ్రహాము గారు నమ్మారు. ఈయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడని ఆయన విశ్వసించాడు కనుకనే సందేహం ఉన్నప్పటికీ అక్కడ జరిగినటువంటి కార్యాన్ని అబ్రహాము గారు అనుభవించారు. ఈరోజు నీరు సందేహం ఉంది, చాలా భయంకరమైనటువంటి సందేహాలు ఉన్నాయి, అది కష్టతరమే. కానీ నేను అంటాను, సముద్రము కంటే మన జీవితంలో ఉండే కార్యాలు అంత పెద్దవి కాదు. ఆయన తలుచుకుంటే ఒక రాత్రి తన ప్రియులను దర్శించినటువంటి దేవుడు, ఒకే రాత్రి సముద్రాన్ని అంటే తొలగించినటువంటి దేవుడు నీకున్న సమస్యను తొలగించడా? సందేహాలు ఉన్నాయా? చెప్పండి ఆయనకి. కుటుంబస్తులకి ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. అడుగుతారనుకోండి, అమ్మా ఎలా ఉంది? బాగానే ఉంది. ఏంటి పరిస్థితి? ఏం లేదు. ఏ విధం చేత మిమ్మల్ని కవించినా ఒకటే చెప్పండి, ఆల్వేస్ చాలా బాగున్నానండి, చాలా బాగున్నాను, సంతోషంగా నవ్వుతూ చెప్పండి. ఎందుకు తెలుసా? మీ దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషించి నా కుమార్తె నన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంది. ఒక్క మాట మీకు తెలియజేస్తాను. ఒకానొక సమయంలో ఒక రాజుగారు బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఏం చేశాడంటే, దేవుడు అన్నాడు, అయ్యా నీకు ఏదైనా సమస్య వస్తే నన్ను ఆశ్రయించు అని అంటే, యోధా జనాంగమునకు రాజుగా ఉండేటువంటి వ్యక్తి, నువ్వు నన్ను ఆశ్రయించు అని అంటే ఈయన ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధిలో ఆయనకి ప్రార్థన చేయకుండా ఆ పక్కనే ఉన్నటువంటి బబులోని దగ్గరికి వెళ్ళాడట, ఈ పక్కనే ఉన్నటువంటి అసూర్యుల దగ్గరికి వెళ్ళాడట, ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకా ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడట. వీళ్ళ దగ్గరికి వెళ్తే దేవుడు వచ్చి అంటాడు, ప్రవక్తను పంపించి అంటాడు, ఈ పనికిమాలుడికి ఎన్నిసార్లు చెప్పని తెలుసా, నన్ను అడగరా బాబు అని అంటే ఎక్కడికి వెళుతూ ఉన్నాడు? ఐగుప్తుడు ఎవడు? ఫిలిష్తీయుడు ఎవడు? అసూర్యుడు ఎవడు? అసలు వాళ్ళకే దిక్కులేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోసాడుతూ ఉన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా భయకంపితమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. గత రాత్రి వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా కార్యాలు జరుగుతాయి? నేను అంటాను, ఎక్కడ ప్రార్థించాలో, ఎవరిని పట్టుకోవాలో వారిని పట్టుకోవాలి, ఎవరిని అడగాలో వారిని అడగాలి. ఆయన మన జీవితాల్లో కార్యాలు జరిగించేటువంటి దేవుడు. చూడండి, ఇక్కడ మోసే సముద్రం వైపు చేయి చాపాడట. చేయి చూపించగానే ఆ రాత్రి సముద్రము తూర్పు గాలి చేత ఆ ప్రదేశం నుండి మనం చాలా సందర్భాలు సముద్రం రెండుగా చీలిపోవడం మనం పక్కన పెట్టండి. గత రాత్రే ఆ సముద్రం ఏమైంది? ఆ ప్లేస్ నుంచి మాయమైపోతాడు. నేను అనుకుంటాను, దేవుడు తొలగించాడంటే ఎక్కడికి తొలగించుంటాడు? అదేమైనా చిన్నదా? ఎలా తొలగించుంటాడు ఆయన? మీ జీవితంలో ఎంత భయంకరమైనటువంటి సమస్య ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి వేదన ఉన్నా, దేవుని సేవకుడిగా, మీ సహోదరుడిగా ఒక మాట అయితే చెప్పగలుగుతున్నాను. వైద్యులు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరైనా మీ సందేహాలకు నివృత్తి కలిగించలేరు. సేవకులు కూడా ఎవ్వరు కూడా నేనంటాను, ఈ సందేహాలని, అనుమానాలని, అపోహలను తొలగించగలిగినటువంటి జీవాధిపతి అయినటువంటి దేవుడు మన దేవుడు కనుక ఆయన పాద సన్నిధానంలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తాం, మన సందేహాలను ఆయనకు చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆ ఇశ్రాయేల్ ప్రజల గురించి, ఎర్ర సముద్రం గురించి ఆలోచించినప్పుడు నేను అనుకున్నాను, ఎక్కడికి తొలగించాడు? నాకు ఇప్పటికీ సందేహమే, ఎక్కడికి తొలగించుంటాడు ఆయన? ఆకాశము ఆయన పాదపీఠము,
భూమి పాదపీఠం ఆకాశము, ఆయన సింహాసనము. ఇప్పుడు భూమి పాదపీఠం అయితే సముద్రం ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? నేను అనుకుంటాను ఇలా కాసేపు చేతులు పట్టుకోలేడా? ఇప్పుడు భూమి మీద ఇలా కాలు పెట్టగానే భూమి అంతా ఆయన పాదపీఠం అనుకుంటే ఒక్కసారిగా ఏమండి ఇప్పుడు నాకు ఈ బాటిల్ పట్టుకోవడం కష్టమా సులువా? ఇలా పట్టుకోవడం కష్టమే కదా, అది సులువే కదా. ఎందుకని? దీనికంటే నేను ఉన్నతమైన వాడు కనుక, బాటిల్ కంటే నేను కొద్దిగా ఉన్నతమైన వాడు కనుక ఇలా పట్టుకోవడం సులువే. ఇప్పుడు భూమి ఆయన పాదపీఠం అయినప్పుడు సముద్రాన్ని తొలగించి కాసేపు పట్టుకోవడం ఆయనకు సులువా కష్టమా? కష్టం కాదు కదా. సముద్రం కంటే మన సమస్యలు పెద్దయా? మీరు అనుకోవచ్చు, అయ్యగారంటే మా సమస్యలు మాకు పెద్దవే, కానీ దేవుని కంటే పెద్దవి కాదు. మనుషులకు పెద్దవే, కానీ దేవుని దృష్టిలో అవన్నీ కూడా చాలా చిన్నవి. ఇంతకంటే మనకంటే గొప్పగా ఏడ్చినటువంటి దైవజనుడు అబ్రహాం గారి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సముద్రం ఎక్కడికి వెళ్ళిపోయిందని అపోహలో సందేహంలో ఉండేటువంటి మోసే గారు కూడా డౌట్ వచ్చి ఉంటుంది. రాత్రి నేను చేయి చూపించాను, సముద్రం ఏమైపోయింది? తొలగించబడింది. ఎక్కడికి తొలగించబడింది? ఆ సందేహంతోనే ఉండుండొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఒక మనిషి చనిపోయిన 8 దినాలకి బాడీ స్మెల్ వచ్చేస్తుంది. మనిషి చనిపోయిన 8 రోజులకి శరీరం కుళ్ళిపోతుంది, అంటే వాసన వస్తుంది. ఒక 2 డేస్కి మ్యాక్సిమం 2 డేస్కి స్మెల్ అంటే వచ్చేస్తుంటుంది. కొంచెం అక్కడ ఉన్న వారందరికీ థ్రోట్ ఇన్ఫెక్షన్లు అని తర్వాత ఇవన్నీ వస్తూ ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటారు. ఒక 3-4 రోజులు గడిస్తే ఇంకా దరిదాపులు కూడా ఉండలేము. మేము గత వారం అంతా అనుభవించాం. ఈ పక్కన ఎవరో ఏదో జరుపు తీసుకుని పడేశారు. చర్చలు కూర్చోలేకపోయే వాళ్ళు మనస్ఫూర్తిగా ఉదయాన్నే వచ్చి ఇలా మోకరిస్తే చక్కగా చల్ల గాలితో కూడా వచ్చేసింది. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోలేకపోయారు. ఇటువైపు కిటికీలన్నీ వేసుకొని ఊపిరి బిగపట్టుకొని ప్రార్థన చేసుకునేవాళ్ళు. చర్చిలో మీకు తెలిసేది కాదు, కానీ స్ప్రేలో కలిసిపోయింది. చక్కగా చర్చిలో స్ప్రే కొట్టేసి ఈవినింగ్ టైంలో ప్రార్థనలో ఉండేవాళ్ళు. ఆ స్ప్రేలో కలిసిపోయేది. నన్ను కొంతమంది అన్నారు, సార్ ఆ స్మెల్ ఈ స్మెల్ కలిసిపోయి వేరే స్మెల్ వస్తుందంటే తప్పదు, మరి ఉండాలి కదా ఒక గంటసేపు అలాగని చెప్పేసి అని నేను అంటాను. ఒక మనిషి చనిపోతే 1-2 రోజులకి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది, అయిపోద్ది. మనిషి అంటే శరీరం అంతా కుళ్ళిపోద్ది. అయితే నాకు కూడా సందేహం ఉంది. చనిపోయినటువంటి వ్యక్తి 2-3 రోజులకి కుళ్ళిపోతే ఒకానొక సమయంలో ఒక ప్రదేశానికి యేసు ప్రభువు వచ్చి అన్నారు, ఆ రాయలు కొంచెం తీయండి అన్నారు. అయ్యా వద్దయ్యా, ఇప్పటికే దాదాపుగా 4 రోజులు కావస్తూ ఉంది. వద్దయ్యా, ఆల్రెడీ శరీరం అంతా ఏమైపోయి ఉంటుంది? కుళ్ళిపోయి ఉంటుంది. అదే కుదరదు, మీరు తీయండి అన్నారంటే రాయి తొలగించగానే ఆ సమాధి దగ్గర నిలబడి లాజరు రా బయటికి అన్నారంటే అందరు అలా చూస్తున్నారు. గుహ చూస్తూ ఉంటే ప్రేత వస్త్రాలతో అలా చుట్టినటువంటి వ్యక్తి బయటకు నడుచుకొని వస్తే సొంత సహోదరులు కూడా గుండె ఆగిపోయింది కాసేపు. అరే 2-3 రోజులు పోతేనే శరీరం కుళ్ళిపోతుంది కదా, వస్త్రాలు ఎలాగైతే చుట్టామో అలాగే ఉన్నాడు. ఈయనొచ్చి సమాధి దగ్గరికి వచ్చి రాయి తొలగించి అయ్యా లాజరు బయటకు రా అనగానే అదేంటి ఎలా సాధ్యపడింది అని అంటే నేను అంటాను, మనకు కష్టమే కానీ ఆయనకి కష్టం కాదు. ఇక్కడ చూడండి, ఒక మాట నేను మీకు చదివిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 34వ వచనం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. వారు ప్రభువా వచ్చి చూడమని యేసు కన్నీరు విడిచెను. యూదులు ఒక్క నిమిషం ఆగండి, నేను చదువుతాను. ఒక్క నిమిషం ఆగండి. 37వ వచనం చదువుతాను. వారిలో కొందరు ఆ గుడ్డి వారి కన్నులు తెరిచిన ఈయన ఇతను చావకుండా చేయలేడా అని చెప్పి యేసు మరలా తనలో మూలుగుతూ సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయ పెట్టి ఉండెను. యేసు రాయ తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఎప్పటికీ వాసన కొట్టినని అతనితో చెప్పాను. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూద్దువని. సందేహాలు అనేవి ఉన్నాయి. మార్త గారికి ఉంది, మార్తమ్మకు మాత్రమే కాదు, మరీ కూడా సందేహం ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర 2 సహోదరులు చాలా చక్కటి సహవాసాన్ని పరిచయం చేసినటువంటి బిడ్డలే. సందేహాలు ఉన్నాయి. 4 రోజులు అయిపోతాయా, వాసన వచ్చేస్తుంది. కానీ యేసు ప్రభు అన్నారు, నమ్మితే కార్యాలు చూస్తాం. ఈరోజు నీ సందేహం ఆయన చెప్పాలి.
మనుషుల దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టుకుంటే, మనుషుల దగ్గరికి వెళ్ళి మన సందేహాలకి, మన డౌట్స్కి, మన అనుమానాలకి, మన అపోహలకి అనేక సందర్భాల్లో వారితో మనం ముచ్చటిస్తున్నప్పుడు వారు ఏం చెబుతారంటే వారికి ఏదో తోచింది చెప్తారు. వారేమి ఇందులో ప్రబుద్ధులు కాదు, శాస్త్రవేత్తలు కాదు, ఇందులో ప్రావీణ్యత కలిగిన వారు కూడా కాదు. నేనంటాను, సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడిని వదిలిపెట్టేసి మన పక్షంగా మన జీవితాలని నిర్దేశించగలిగినటువంటి నాదుని వదిలిపెట్టి అనేక రీతిలుగా సందేహాలతో మనం ఉంటున్నాం కనుక సందేహం అనేది సందేహింపక చెప్పాలి. ఎవరికి చెప్పాలంటే ఆయనకి మాత్రమే చెప్పాలి. చూడండి 41వ వచనము. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కనుల పైకి, తండ్రి నీవు నా మనవి విందువని నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవ వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మినట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిద్దనను. ఆయన ఎలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపులకు వచ్చును. అతని ముఖమునకు రుమాలి, తన ముఖానికి క్లాత్ అలాగే కట్టేస్తుంది. మనం చాలా సందర్భాలు వచ్చాను, అమ్మ ఎవరైనా చివరిగా ఇంకెవరైనా చూస్తారా, ఎవరైనా ఉంటే ఒకసారి ముఖం చూస్తే మోతేసి మేకులు కూడా అంటారు. ఏమండి, ఇంకెవరైనా చూసి రండి అని ఆ వైట్ క్లాత్ ముఖం మీద కప్పేసి మేకులు కొట్టేసి అందులో తీసేస్తాం. అవును కదా? అంటే ఈరోజు మన సందేహాలకి నివృత్తి కలిగించేటువంటి నాదుడు ఏంటంటే, నిజమే మన జీవితంలో కష్టమే. ఆయన చనిపోయిన వ్యక్తి కుళ్ళిపోయినటువంటి శరీరములను సహితము 1 రోజు 2 రోజులు కుళ్ళిపోద్ది, కానీ 4 రోజులైనా శరీరం అలాగే ఉందనంటే అట్టి గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడని ఆనాడు అబ్రహాము నమ్మాడు. సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు సముద్రం ఎలా తొలగించబడిందనే సందేహంలో ఉన్న మోసే దేవుని సన్నిధిలో నమ్మాడు. 3వదిగా మరి మరియ మార్తలు కూడా దేవుని విషయంలో నమ్ముతున్నారు. నీ జీవితంలో ఉండే సమస్యల విషయంలో నువ్వు నమ్మగలుగుతున్నావా? సందేహింపక చెప్పాలి ఆయనకి, అయ్యా నాకు ఈ సందేహం ఉందయ్యా, నాకు ఈ డౌట్ ఉంది. చాలామంది చాలా రీతిలో చెబుతున్నారు, కానీ నేనైతే నేను నమ్ముతూ ఉన్నానయ్యా. నీవు మాత్రమే సమస్యకి పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు అని దేవుని పాద సన్నిధానంలో మనం ఎప్పుడైతే ఆయన పాదముల చెంత ఈ రీతిగా గోచడుతామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడని దేవుని సముఖంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, గమనించండి. చాలా సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. సందేహాలు, అనుమానాలు. నేను అనుకుంటాను సందేహింపక ఎవరికి చెప్పాలి? దేవుడికి మాత్రమే చెప్పాలి. ఎలీషా యొక్క సందర్భాలు లేదా వారి యొక్క సంభాషణ విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నన్ను దేవుడు రమ్మన్నాడు, వెళ్ళిపోతున్నాను. ఆయన అక్కడికి రమ్మన్నాడు, ఇక్కడికి రమ్మన్నాడు, అలా ఇలా వంకలు పెడుతూ ఉంటే నేను వచ్చి అన్నాడు, సరే నువ్వు వెళ్ళిపోగానే నాకు మాత్రం ఏం కావాలి? ఇస్తావా? ఉంటావా? ఇవ్వకపోతే ఇక్కడ ఉండిపో, ఇస్తే నువ్వు వెళ్ళిపో. అంటే ఈరోజు మన ప్రార్థన ఏమై ఉండాలంటే, చాలా సందర్భాలలో బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనాలు ఏమంటే దేవుడిని విసిగించకూడదని ఉంది, కానీ విసిగించకూడదని ఉంది, కానీ మన జీవితంలో మనం బ్రతిమలాడుకోకూడదని లేదు. అర్థమైందండి? విసిగించడం వేరు, బ్రతిమలాడడం వేరు. యాయిరు కుమార్తె విషయంలో యాయిరు వచ్చి, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుమార్తె చనిపోతుంది అయ్యా, చావు బ్రతుకుల మధ్య ఉంది. గత కొన్ని దినాల కింద నేను తెలియజేస్తాను, లాస్ట్ వీక్లో కనాన స్త్రీ వచ్చేవంది, అయ్యా నేను చాలా దౌర్భాగ్యురాలిని. ఇది బ్రతిమలాడుకోవడం అంటే. ఒక యవనస్తుడు పరుగును వచ్చి అన్నాడు, సద్బోధకుడు నిత్య రాజ్యానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలంటే, అబ్బాయి నీకు నాస్తం తమ్మేయాలంటే సరే ఉండైతే వెళ్ళి వస్తానన్నాడు. ఇదే ప్రార్థన. యాయిరు వచ్చేమో బ్రతిమలాడుకున్నాడు, అయ్యా నా కూతురు చచ్చిపోతుంది అయ్యా, అయ్యా దయచేసి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని బ్రతిమలాడుకున్నాడు. శతాధిపతి వచ్చి బ్రతిమలాడుకున్నాడు, నా దాసుడు చనిపోతున్నాడు అని బ్రతిమలాడుకున్నాడు. బ్రతిమలాడుకోవడం అంటే అడుక్కోవడము. పరలోకం రావాలంటే ఏం చేయాలండి? ఒక యవనస్తుడు అఫీషియల్గా అలాగే అడిగాడు, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంటే నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టాలి. ధర్మశాస్త్రంలో చెప్పిన విషయాలని పాటిస్తూనే ఉంటావు. చిన్నప్పటి నుంచి చేస్తున్నా కరెక్టే, మరి నీకు ఒకటి కొదువుగా ఉంది, అది కూడా వదలగలవా అంటే అది ఇప్పుడప్పుడే వదలలేను. ఇది అఫీషియల్ ప్రార్థన, రెక్లెస్గా చేసే ప్రార్థన, దేవునికి విధేయత లేనటువంటి ప్రార్థన. దేవుని సముఖంలో మనం చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థన అంటే, అందుకని ఎబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండలేమట. విశ్వాసం అనేది ఎప్పుడు వస్తుంది? వినడం వల్ల విశ్వాసం వస్తుంది. అసలు వినడం అని అంటే ఏంటి? అసలు ఎవరి మాట వింటూ ఉన్నాం? అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ ఉంటే సారమ్మ గారు నవ్వారు. ఇప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి, ఇదిగో విషయం అది కాదు సారమ్మ, ఒకసారి విను, మీ పరిస్థితి ఏంటో తెలుసా? ఇప్పుడు మీ వయసు
మృతతుల్యమైన స్థితిలో ఉన్నా నేనేం చెప్పాలనుకుంటూ ఉన్నానంటే ఆకాశ నక్షత్రం అబ్రహాము గారు సారమ్మ గారు గతించిపోయి కొన్ని 100,000 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఎప్పటికీ ఆ సంతానం అనేది భూమి మీద అలాగే కొనసాగుతుంది కదా. ఆయన మాట ఇచ్చి తొలగిపోయేటువంటి దేవుడా అంటే ఆయన యందు విశ్వాసం వచ్చిన వారు. అందుకనే అబ్రహాం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు రామపత్రికలు అంటాడు సంఘముతోటి, ఇదిగో ఆయన చేసిన వాగ్దానమందు అవిశ్వాసముతో, అంటే అది నెరవేరదైనటువంటి అపోహ, అంటే సందేహింపక, అది నెరవేరదమైన సందేహంతో కాదు, కానీ ఆయన ఏం చేశాడు తెలుసా, ఖచ్చితంగా చేయగలిగిన సమర్థుడని నమ్మాడట. ఆయన లాంటి సందేహాలు మనకి ఉన్నాయి, అనుమానాలు మనకు ఉన్నాయి, చిన్న చిన్న డౌట్స్ మనకు ఉన్నాయి. కానీ నేను అంటాను, యేసు ప్రభువు అన్నారు, నువ్వు ఈ కొండను చూసి పో అవతలకేనంటే పోయి ఎక్కడో పడుతుందట. కానీ నేను అంటాను, లాజరు తిరిగి రావడం కష్టతరమే మనకైతే, ఒక మనుషుడికి కష్టం, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. సౌలును మార్చడం ఒక మనుషుడికి కష్టమే. యేసుక్రీస్తు ప్రభుల వారితో 3.5 సంవత్సరాలు సహవాసం చేసిన శిష్యులు భయపడి దాక్కున్నారు పోయి, కానీ యేసు ప్రభు స్వయంగా దిగారు. సౌలుని పౌలుగా మార్చి 12 మంది కంటే గొప్ప సేవకుడిగా మార్చారు. సందేహాలన్నీ నివృత్తి చేశారు. ఆ తర్వాత మోసే సముద్రాన్ని చూసి బెంబేలెత్తిపోయి అంటాడు, బాబు ఎర్ర సముద్రాన్ని, ఏంటి అసలు పరిస్థితి అంటే, రాత్రి ప్రభు అన్నాడు చేయి చాపు అనగానే తూర్పు కాలు వచ్చి తొలగించుకొని వెళ్ళిపోయిందంట సముద్రాన్ని. సందేహం వచ్చి ఏమైపోయింది, సముద్రం ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అవతల ఒడ్డుకి వెళ్ళి ఒక్కసారిగా వెనక్కి తీర చూడగానే సముద్రం మళ్ళీ మామూలుగా వచ్చేసింది. అది ఆయనకి సాధ్యమే, మన కష్టం. నేను అంటాను, నీకెంత హృదయ వేదన ఉన్నా, ఎంత వేదనకరమైన పరిస్థితి ఉన్నా ఎవరితో చెప్పుకోవాల్సిన అవసరము లేదు. నీ సందేహాలన్నీ కూడా ఎవరికి చెప్పాలి? సందేహింపక, అనుమానించక, అవిశ్వాసంతో ఎక్కడో చూద్దాంలే అని 1-2 సార్లు ప్రయత్నించి వదిలేకుండా నిజంగా ఆయన హృదయాన్ని మనం కదిలించగలిగితే దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడు. పిల్లరా, మీరు నమ్ముతూ ఉన్నారు. నేను ఒక మాట చెప్పేసి ముగిస్తాను. మన మధ్యలో గతించినటువంటి ఒక 3-4 వారాల క్రిందట వెటనరీ అసిస్టెంట్లుగా పనిచేసినటువంటి 2 బిడ్డలు వచ్చారు. మధు గారు, ఆ తర్వాత చెల్లి, వాళ్ళిద్దరు కూడా, ఆయనది ప్రకాశం జిల్లా, వారిది లవ్ మ్యారేజ్. ఇద్దరు కూడా వెటనరీ డాక్టర్లు. అమ్మాయి వెటనరీ అసిస్టెంట్, తన డాక్టర్గా పనిచేస్తున్నారు చిన్నబడం హాస్పిటల్లో. దాదాపుగా ఆయన చేతుల కింద ఒక 15 హాస్పిటల్స్ ఉంటాయి. 15 మంది వెటనరీ అసిస్టెంట్లు తన కింద ఉంటారు. అయితే ఆ పని చేస్తూ ఉండగా నేను వచ్చినటువంటి కొత్తలో నాకు పరిచయం చేశారు. అయ్యా, ఇలా పలానా దగ్గర ఒక ఫ్యామిలీ ఉంది, కమల సుధాకర్ మాస్టర్ గారు, వాళ్ళందరూ ఉన్నారు, ఇలా ఉన్నారండి, వారిని ఒకసారి మీరు కలవండి, మనకి దగ్గరలోనే వారిని చర్చికి వెళ్తారట. అంటే నేను వెళ్ళేటప్పటికి ఆ చెల్లి మాత్రమే చర్చికి వెళ్తుంది, ప్రార్థన సహవాసం అంటే బాగా ఇష్టం. కానీ ఇతను ఒక అన్యుడు. అసలు యేసు ప్రభు అన్న ప్రార్థన అన్న, నేను పాస్టర్ గారు నేను ఇలా ఇంట్లో వెళ్ళేటప్పటికి ఆయన 2 జేబుల్లో చేతులు పెట్టుకుని బయటకు వచ్చేవాడు. బయటకు కూర్చున్నాడు. ప్రార్థన అయిపోయి మేము ఎలా బయటకు వస్తూ ఉంటే అప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. కనీసం పలకరించడానికి కూడా అవకాశం ఇచ్చేవాడు కాదు. సరే, ఒకరోజు నేను ఆ చెల్లికి ఫోన్ చేశాను, అమ్మ మధు గారు ఇంటికాడ ఉన్నప్పుడు నాకు చెప్పరా అని చెప్పేసి ఫోన్ చేస్తే, అనియా రేపు సెలవు అనియా అని చెప్పేసి అన్న. సరే వెళ్ళాం, పాస్టర్ గారు నేను వెళ్ళి కూర్చున్నాను. సార్ నమస్తే సార్, మధు గారు అన్న. నమస్తే అండి, నా పేరు మీకు ఊరుకోండి సార్, మీరు అన్నీ ప్రకాశం జిల్లా మాకు బాగా పరిచయం, ప్రకాశం జిల్లాలో మేము చాలా సందర్భాలు చాలా రోజులు నేను పరిచయం చేశాను అని మాట్లాడిన తర్వాత, గూడూరుపాడు అని నాకు తెలుసు సార్ అని చెప్పేసి అంటే, సార్ గూడూరుపాడు పక్కనే మా ఊరు అన్న. ఓకే, మీ ఊరు అక్కడేనా? సరే సార్, అయితే కారంచేడు ఎక్కడ? అది కూడా ప్రకాశం జిల్లానే కదా అంటే, మీరు అక్కడికి వచ్చారా? వచ్చాను సార్. సో ఆ రోజు నుంచి తనతో నాకు కొద్దిగా పరిచయం ఏర్పడింది. ఎక్కడ కనిపించినా లేదంటే ఇంటికి వెళ్ళినా, సార్ రండి సార్, కొద్ది మనసంతా అదొకలా ఉంది, రండి ఇంటికేనంటే వెళ్ళి ఆయనతో కూర్చొని కాసేపు మాట్లాడడం, ప్రార్థన చేయడం, వాక్యం చదివించడం, అలా చేస్తూ ఉండగా ఒక 1 year ట్రావెల్ చేసిన తర్వాత దేవుని మందిరంలోకి ఒకరోజు 2 భార్య భర్తలు వచ్చారు. ఆ రోజు ఆదివారం కాదు, ఏదో జనరల్గా క్యాజువల్గా వచ్చారేమో, ఏదో ప్రత్యేకమైన ప్రార్థన ఏమో అనుకున్నాను. వచ్చి ఆ కింద సెల్లర్లో కూర్చుంటే, సార్ మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి సార్. సార్ మాకు వివాహం ఇలా అయింది, కాకపోతే మరి చాలా వేదన పడుతున్నాం, మాకు కొంచెం ప్రార్థించండి. సరే చేద్దాం, తప్పకుండా చేద్దామండి. నేను చెప్పాను, అయ్యా మీరు దేవునికి మీ హృదయాన్ని సమర్పించండి, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. వచ్చారు, అయ్యా నా బ్రతుకు దేవుని కోసమే, నాకు యేసుప్రభు అంటే తెలియదు, కానీ ఈ సంవత్సరంలో నేను దేవుని మందిరంలో నేను నేర్చుకున్నటువంటి వాక్య అనుభవం, నాకు చాలా దేవుడు నా హృదయాన్ని తాకాడు అని చెప్పేసి 2 మోకరిస్తే ప్రార్థన చేసి 2 పంపించాను. ప్రార్థన చేసి పంపించిన తర్వాత ఒక 6 నెలల పాటు ఆ చెల్లి నాకు కనబడలేదు.
6 నెలల పాటు కనబడకపోతే నేను అడిగాను, మధ్య గారు చెల్లి కనబడట్లేదు అంటే డ్యూటీయా లేదంటే ఏంటి, చర్చి కూడా రావట్లేదు అంటే, సార్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు మీ చెల్లి ప్రెగ్నెంట్ అండి, వాళ్ళ అమ్మగారు వచ్చి తీసుకెళ్ళారు అని చెప్పాడు. సరే, మొన్న పాపను తీసుకొని హాస్పిటల్ అంటే డెలివరీ సమయంలో కూడా హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డాక్టర్ గారు అన్నారట, ఆగయ్యా అర్జెంట్, పాప చాలా సివియర్ కండిషన్, మేజర్ సర్జరీ పడుతుంది, ఆపరేషన్ పడుతుంది అంటే, పర్వాలేదండి ఆపరేషన్ పడినా పర్లేదు, ఒక్క నిమిషం ఆగండి అని అక్కడ అలా స్ట్రక్చర్ ఆఫ్ చేసి, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి థియేటర్లోకి వెళ్తుంది అని అంటే, నేను అన్నాను ప్రార్థన చేసి, అమ్మ ఏం కాదు నీకు నార్మల్ డెలివరీ అవుతుంది, ఏం కాదు దేవుడు ఉన్నాడు మన పక్షాన్ని, నువ్వు ఒకటే చెయ్యి ప్రార్థన చేయాలి. కానీ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళిన తర్వాత మేడం గారు చూసన్నారట, ఏమండి ఇవిడికి నార్మల్ డెలివరీ అవుతుంది కదా ఆపరేషన్ చేస్తారంటే, అవసరం లేదు అవన్నీ పక్కన పెట్టండి అని చెప్పేసి జనరల్ వాటిలో మామూలుగా తీసుకొచ్చి నార్మల్ డెలివరీ అయిందట. నాకు ఫోన్ చేసి ఏడ్చాడు ఆయన, అయ్యా యేసుప్రభు అంటే నేను ఎంత చులకనగా చూసాను తెలుసా, నిజంగా నా హృదయంలో యేసుప్రభు అంటే ఎంత అసహించుకున్నానో ఈరోజు ఆయన కోసం నేను అంత ఇష్టపడుతున్నాను. ఆ చెల్లి రాకపోయినా ఒక్కడే ప్రార్థనకు వచ్చి అక్కడ కూర్చుంటారు, లాస్ట్లో కూర్చొని ప్రార్థన అయిపోయిన వెంటనే అలా అటు నుంచి వెళ్ళిపోతారు. ఆయన అంటాడు, అయ్యా చర్చిలో సాక్ష్యం చెప్పాలనిపిస్తుంది కానీ కాళ్ళు చేతులు వణికేస్తున్నాయి, ఏం చెప్పాలో తెలియదు, జనాలు చూస్తే భయం వేస్తుందండి అన్నాడు. పాపను తీసుకుని వచ్చారు, పాపను తీసుకుని వస్తే మొన్న మీ మధ్యలోనే ఇక్కడ నిలబడి ప్రార్థన చేశాను. నేను అంటాను సందేహింపక, ఏ డౌట్ ఉన్నా ఎవరికి చెప్పాలి, సేవకులకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి లేదా మన స్నేహితులకి ఎవరికి చెప్పినా ఎవ్వరూ మన సమస్యకి పరిష్కారము కాదు. ఇంకా నేను ఒక మాట అంటాను, మనలను చులకనగా చూస్తారేమో కానీ మన సమస్యను బట్టి వారు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసేటువంటి బిడ్డలు చాలా తక్కువ. కాబట్టి ఏ సమస్య అయినా, అనేక భయంకరమైన పరిస్థితులను లాజరు విషయంలో కానీ, సౌలు విషయంలో కానీ, ఆ ఎర్ర సముద్రం దగ్గర కానీ, అబ్రహాము యొక్క కుమారుడు సంతాన విషయంలో కానీ గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు మన సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంది. సందేహింపకుండా ఈ రాత్రే ఆయన పాదములు పట్టుకొని కూర్చొని అడగండి, అయ్యా ఇది నా పరిస్థితి, అయ్యా ఇది నా పరిస్థితి, నాకెవరితో పని లేదయ్యా, నీతో కదా, నీవు కదా మేము నిద్రిస్తుండగా మా కార్యాలు చేసేటువంటి దేవుడు. నాలో సందేహాలు ఉన్నాయి, అయితే ఇప్పుడే సందేహాన్ని వదిలిపెడుతున్నాను, నీ ద్వారా కార్యం పొందుకోవాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సందేహింపక ఏ సమస్య అయినా దేవుని సన్నిధిలో చెబుదాం. ఉద్యోగం గురించా, పిల్లల గురించి